అక్కలపై అన్న మాటలకు క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే డిమాండ్తో సభలో నిరసన తెలిపింది బీఆర్ఎస్. అసెంబ్లీ వెల్లోకి వెళ్లడమే కాకుండా సీఎం ఛాంబర్ దగ్గర ఆందోళన చేశారు. మరోవైపు సీఎం రేవంత్ బట్టి విక్రమార్క వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేసింది బీఆర్ఎస్. మొత్తానికి వెనకున్న అక్కల్ని నమ్మొద్దు అన్నందుకు జరిగిన రగడతో బుధవారం సభ వాయిదా పడింది. తెల్లారి మళ్లీ సభ ప్రారంభం కూడా అదే రగడతో మొదలైంది. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు. సభలో నినాదాలతో హోరెత్తించారు. బట్ ఆ టాపిక్ పై మాట్లాడతామంటే మాత్రం అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా చెప్పేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ వెల్లో బైఠాయించడం, సభ ఆర్డర్ తప్పుతుండటంతో మార్షల్స్ వారిని అసెంబ్లీ బయటకు తీసుకెళ్లారు. తర్వాత పోలీసుల వాహనంలో అసెంబ్లీ నుంచి తరలించారు. అయితే సభలో కోనమనేని సాంబశివరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అక్కా తమ్ముళ్ల మధ్య జరిగిన పంచాయతీకి సభ మొత్తాన్ని డిస్టర్బ్ చేయటం దేనికి అంటూ మాట్లాడారు. ఆ విషయంలో ఏం చేయాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అందులో వాళ్ళిద్దరికి, ముఖ్యమంత్రి గారికి, సవిత గారికి అక్కా తమ్ముళ్ళ అనుబంధం ఉంది, బంధుత్వం ఉంది. అందువలన దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి ఒక సమస్యకి పరిష్కారం చేసుకోవటం మంచిది. సభలో మరో ఆసక్తికర సన్నివేశం కూడా జరిగింది. చైర్లోకి వస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీకి స్పీకర్ ప్రసాద్ కుమార్ బ్లాక్ డ్రెస్ లో రావటమే ఇందుకు కారణం. తమ ఆవేదన అర్థం చేసుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని తమకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్ అంటూ థ్యాంక్స్ చెప్పారు హరీష్ రావు. బ్లాక్ డ్రెస్ వేసుకురావటం కాకతాళీయమే అయినా దాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకుంది బీఆర్ఎస్. స్పీకర్ మీరు కూడా బ్లాక్ డ్రెస్ లో వచ్చి మాతో నిరసనలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. అట్లీస్ట్ మా ఆవేదన మీరన్నా అర్థం చేసుకుంటారు సార్. మా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారు సార్. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. మొత్తానికి సభలో అక్కా తమ్ముళ్ల రగడ రెండో రోజు కూడా కొనసాగింది. మరి ఈ తగు సమసిపోవడానికి సరిపోద్దా గురువారం?